నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 13 వరకు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి 4 అధికార ప్రతిపక్షానికి, 1 బీఆర్ఎస్ కు వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీ తనకు లభించిన 4 ఎమ్మెల్సీలో 1 స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు గాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయనను ఎంపిక చేసింది. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వారు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తమ నామినేషన్ల పత్రాలను అసెంబ్లీలో దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 13 వరకు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి 4 అధికార పక్షానికి, 1 బీఆర్ఎస్ కు వెళ్తాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ఎప్పుడు వేయనున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉత్కంఠకు మొత్తానికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించి ఆ ఉత్కంఠకు తెర మూసిందని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కూడా పలుమార్లు కసరత్తు చేసినప్పటికి కూడా దీనికి సంబంధించి హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకొని 3 అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే మా అభ్యర్థులను ప్రకటించింది, ఇటు విజయశాంతి, అదేవిధంగా అద్దంకి దయాకర్, మరొక వైపు ఇటు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నామినేషన్ కి తుది గడువు కావడంతో కూడా ఈ రోజు వారు నామినేషన్ వేయడానికి కూడా ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఇక్కడ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ అన్ని సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కూడా అభ్యర్థుల్ని కేటాయించింది. అయితే మొదటి నుండి అంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నుండి కాంగ్రెస్ కి వచ్చినటువంటి విజయశాంతి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె క్రియాశీలకంగా లేరు. హైదరాబాద్ లో కూడా ఎలాంటి పార్టీ అంటే గాంధీ భవన్ కు రాలేదు, అదేవిధంగా పార్టీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ అనూహ్యంగా విజయశాంతి పేరు తెర మీదకి రావడం, ఆమెని ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం అనేది ఇది ఒక సంచలనాత్మక తీర్పు అనొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణ అంటే బీసీ
ఇప్పటికే బీసీ కులగణన చేసింది. అదేవిధంగా 42% ఏదైతే ప్రకటిస్తామో రిజర్వేషన్ బీసీలకు అని చెప్పిన నేపథ్యంలో కూడా బీసీలకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఆశావహులు పెద్ద మొత్తంలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆశావహులు కూడా పెద్ద మొత్తంలో పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు అంటే అద్దంకి దయాకర్ మొదటి నుండి కూడా పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం నుండి యాక్టివ్గా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ కష్టకాలంలో కూడా అద్దంకి దయాకర్ పార్టీకి అండగా ఉంటూ కూడా ఎప్పటికప్పుడు ఇటు ప్రతిపక్షాలను ఎండగొడుతుండే ఇటు సామాజిక మాధ్యమంలో కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా ఎండగడుతున్న పరిస్థితి, యాక్టివ్గా ఉన్న పరిస్థితి. ఆయనకు దాదాపు ప్రభుత్వం ఏర్పడగానే పదవికి కన్ఫర్మ్ అంటూ కూడా వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ఎమ్మెల్సీ అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోటాలో కూడా అవకాశం ఇవ్వలేదు, అదేవిధంగా ఎలాంటి పదవి దక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయనకు పార్టీ అంటే అవకాశం ఇచ్చి గౌరవించాలని కూడా భావించి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఆయన పేరు ఏదైతే ప్రకటించింది. మరొక వైపు శంకర్ నాయక్ విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో అంటే వాళ్ళ శంకర్ నాయక్ కుటుంబం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం. వాళ్ళు మొదటి నుండి కాంగ్రెస్కి అంటుపెట్టుకొని కాంగ్రెస్ అభివృద్ధి కోసం పాటుపడిన పరిస్థితి. శంకర్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ జిల్లా పార్టీ ప్రస్తుతం 7 సంవత్సరాల నుండి కాంగ్రెస్ నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న పరిస్థితి. ఇంకొక వైపు ఆయన జెడ్పీటీసీగా 2 సార్లు, అదేవిధంగా ఎంపీపీగా దామరచర్ల మండలంలో 2 సార్లు కూడా పనిచేసిన నేపథ్యంలో కూడా ఆయన మొదటి నుండి జానారెడ్డికి శిష్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆయనకి శంకర్ నాయక్ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఎస్టీలకు న్యాయం చేసింది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మొదటి నుండి పార్టీ కోసం కష్టపడుతున్న, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న శంకర్ నాయక్ అవకాశం ఇచ్చి గౌరవించింది పార్టీ. ఇంకోవైపు విజయశాంతి విషయానికి వస్తే విజయశాంతి కూడా ఆ రకంగానే విజయశాంతికి ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. అదేవిధంగా బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చి ప్రచారం చేసింది. ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి కనిపించలేదు. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఆమె హైకమాండ్ పెద్దల్ని కలిసి తనకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యం, రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా హైకమాండ్ ఆమె రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఆమెకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఈ క్రమంలో కూడా ముగ్గురు అంటే ఏదైతే ఈ సంఖ్యాబలం దృష్ట్యా 4గురికి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా 3గురిని ప్రకటించింది. అయితే మరొక వైపు ఈ ఏదైతే పొత్తుల్లో భాగంగా సిపిఐకి ఏదైతే ఒక సీట్ ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీ అవకాశం సిపిఐకి ఇచ్చిన నేపథ్యంలో కూడా సిపిఐ కూడా నెల్లికంటి సత్యం అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన సిపిఐ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని పాటిస్తుంది. అదేవిధంగా ఇటు తమ అభ్యర్థులు కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా మరికొద్దిసేపట్లో వారు ఏదైతే ఇక్కడికి అసెంబ్లీకి చేరుకొని నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.